ఇప్పుడు మనము పెంపుడు మరియు అడవి జంతువుల కథ గురించి తెలుసుకుందాం. పార్కులో మింటూ జిమ్మి ఉంటారనమాట. ఆ కథ గురించి మనం తెలుసుకుందాం. ఒకరోజు ఉదయము వర్షం పడుతున్నప్పుడు మింటూ అనే కోతి మరియు జిమ్మి అనే కుక్క పార్కులో కూర్చొని ఉన్నాయి. రెండు చాలా భయంగా ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడు జిమ్మి మింటూని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు మింటూ, నేను అడవిలో నివసిస్తాను, నేను దారి తప్పి ఇంత పెద్ద నగరంలోకి వచ్చాను. తిరిగి అడవికి వెళ్ళడానికి నాకు దారి తెలియడం లేదు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది. అప్పుడు జిమ్మి మింటూతో, నీకు జరిగిన విధంగానే నాకు కూడా జరిగింది. నేను కూడా ఒక పెంపుడు జంతువుని, రాధిక వాళ్ళ ఇంటిలో ఉంటాను. నేను అక్కడ చాలా బాగుంటాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, దారి తప్పాను. నా ఇంటిని, నా ఆహారాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాధిక నన్ను పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు చూపించేది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. నాకు స్నానం చేయించేది. పార్కులో రాధికతో కలిసి బంతాట ఆడుకునే వాళ్ళము. ప్రతిరోజు మేము పార్కులోకి వచ్చేవాళ్ళం. రాధిక నా వెనకే ఉండేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. నాకు తనంటే చాలా ప్రేమ అని బాధగా చెప్పింది. నేను నా అడవిని చాలా మిస్ అవుతున్నాను. నేను ఇతర కోతులతో కలిసి ఆడుకుంటూ వేరే జంతువుల వెంట పడేవాళ్ళము. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి దుంకుతూ యాపిల్ మరియు అరటిపళ్ళను కోసుకొని తినేవాళ్ళము. చెట్టు మీద ఉండే నా ఇంటిని చాలా మిస్ అవుతున్నాను. అడవిలో ఉండే ఇతర జంతువులు స్నేహితులు ఉంటారు కదా, మోనో జిరాఫీ, తర్వాత లక్ష్మి ఏనుగుని నేను చాలా మిస్ అవుతున్నాను అని మింటూ చెప్పింది. అలా కొన్ని గంటలు వానలో కూర్చున్న తర్వాత రాధిక అటుగా రావడం చూసి జిమ్మి పరిగెత్తుకుంటూ పోయి కౌలించుకుంది. అప్పుడు జిమ్మి రాధికని మింటూ గురించి అంతా చెప్పింది. అప్పుడు రాధిక అటవీ శాఖకు ఫోన్ చేసి మింటూని రక్షించి అడవిలోకి పంపింది. జిమ్మి రాధికతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది అనమాట. మింటూ అడవిలో ఉంటుంది, జిమ్మి ఇంట్లో ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అయినారు. ఇప్పుడు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. జిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, మింటూ వాళ్ళ అడవికి వెళ్ళిపోయింది. ఓకేనా? కథ బాగా నచ్చిందా? గట్టిగా చెప్పండి. ఓకే.